తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. 10% కమిషన్ ఇవ్వాల్సిందే. ఎంపీని అధిష్టానాన్ని కూడా లెక్క చేయని ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే? మరి ఏ ఎంపీని డిమాండ్ చేశారు? అధిష్టానం ఏమంది అనే విషయాలను ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. ఇక విషయంలోకి వచ్చేసరికి మరి రాయలసీమకు సంబంధించిన ఒక ఎంపీ, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ, అనంతపురం జిల్లా. ఆ ఎంపీకి ఒక నియోజకవర్గ పరిధిలో ఒక కాంట్రాక్ట్ వర్క్, అది కూడా టెండర్ ప్రక్రియలో భాగంగానే ఆ వర్క్ను చేజిక్కించుకున్నారు. ఆ వర్క్ యొక్క వాల్యూ సుమారుగా 7 కోట్ల రూపాయలు. అయితే అందులో 10% 70 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యేకి ఇవ్వాలట. ఇది ఆ యొక్క ఎమ్మెల్యే డిమాండ్. విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఎంపీకి సంబంధించిన క్లోజ్ రిలేటివ్ ఒకతను ఆ టెండర్లో పాల్గొనడం, ఆ వర్క్ సంపాదించుకోవడం, ఆ వర్క్ చేస్తూ ఉంటే ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఆ ఎంపీ సమీప ముందుకు కాల్ చేసి వర్క్ అన్నా వదిలేసే, లేదా 10% నా కమిషన్ అన్నా పంపించు అంటే 70 లక్షల రూపాయలు. 7 కోట్ల రూపాయల్లో 70 లక్షల రూపాయలు. అది కూడా ఆ కాంట్రాక్ట్ ఏంటి? రైల్వేకి సంబంధించిన పైప్ లైన్ కాంట్రాక్ట్ అట. దానికి ఈయన ఫోన్ చేసి ఈ విధంగా 10% కమిషన్ చెల్లించాలన్నారు. అని అంటే, నేను పలానా ఎంపీ తాలూకా, మీరు ఏదేమైనా సరే కావాలి అని అనుకుంటే ఎంపీ గారికి కాల్ చేయండి అని చెప్పేసి అన్నారంట. సో అందరితో ఆగారా? ఆగల. ఆ ఎమ్మెల్యే ఏం చేశాడంటే, తన సోదరుడికి, తన తమ్ముడికి చెప్పాడంట, నువ్వు ఆ ఎంపీకి అంట కాల్ చేసి ఏంటో కనుక్కో అని చెప్పేసి. ఆయన ఎంపీకి కాల్ చేసి ఇదే విషయం, మీరు 10% కట్టాల్సిందే అని చెప్పేసి అన్నాడు. 10% కడతాడు, నేను అధికార పార్టీ ఎంపీని, నేను ఎందుకు కడతాను అని చెప్పేసి ఆయన అంటే, నువ్వు ఎంపీ అయినా ఎవరైనా నాకు అనవసరం, మీరు కట్టాల్సిందే అని చెప్పేసి అన్నారు. సదరు ఎంపీ ఏం చేశాడంటే టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళారు. సో ఎమ్మటే అధిష్టానం ఆఫీస్ నుంచి సదరు ఎమ్మెల్యే కాల్ చేసి, అదేంటి మన పార్టీ ఎంపీని మీరు అలా ఎట్లా చేస్తారు అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. ఆగారా? ఆగల. మరలా కాల్ చేసి, ఏంటి అధిష్టానం చెబితే మేము వింటామా? లేదు, నువ్వు ఎంపీ అయితే మాత్రం మాకు అనవసరం, ఇక్కడ లోకల్గా మాదే రాజ్యం, మా ఇష్టం, మేము చెప్పినట్టుగా మీరు చేయాల్సిందే. ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి. సో దీనిని బట్టి చూడండి, వైసీపీ వాళ్ళు అలా చేశారు ఎలా చేశారు అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ రకంగా బెదిరిస్తూ ఉంటే ఏం చేయాలి? ఇంతగా ఎవరో ఎమ్మెల్యే అనేది కూడా మీకు తెలియజేస్తా. అయితే దీనికి సంబంధించిన వార్త ఈనాడు పత్రికలో వస్తే, ఈనాడుకి చెప్తే ఏంటి, అధిష్టానానికి చెప్తా ఏంటి, ఎవరికి చెప్పినా మా 10% మాకు కట్టాల్సిందే. ఆ డీటెయిల్స్ ఏంటో చెప్తాను. ఈనాడు ఆర్టికల్లో వేసింది ఏంటి అంటే, ఎంపీ అయితే ఏంటి, పనులు చేయాలంటే మాకు 10% కమిషన్ ఇవ్వాల్సిందే. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఇక్కడ మేమే అధిష్టానం అంటూ ఓ ఎమ్మెల్యే సోదరుడు ఏకంగా ఎంపీనే బెదిరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాయలసీమ పరిధిలోని టీడీపీకి చెందిన ఎంపీ సమీప బంధువు ఒకరు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని రైల్వే పనులు చేస్తున్నారు. 7 కోట్ల విలువైన పైప్ లైన్ పనులను టెండర్ ద్వారా దక్కించుకొని పనులు మొదలుపెట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఆ గుత్తేదారుకు ఫోన్ చేసి పనుల్ని తమకు అప్పగించాలని, లేకపోతే 10% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైనా ఉంటే ఎంపీతో మాట్లాడుకోవాలని గుత్తేదారు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ ఎంపీతో మాట్లాడే బాధ్యతను ఎమ్మెల్యే తన తమ్ముడికి అప్పగించారు. ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి నేరుగా ఫోన్ చేసి స్థానికంగా పనులు ఎవరు చేసినా 10% ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. పనులు తానే చేస్తున్నానని ఎంపీ చెప్పినా వినలా. ఎంపీ అయినా వదలొద్దని తన అన్న చెప్పాడంటూ చెప్పుకొచ్చాడు. ఎంపీ అయితే మాత్రం ఏంటి చూడండి, అది పరిస్థితి. దాంతో ఆ ఎంపీ సదరు ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుతో స్పందించిన పార్టీ పెద్దలు స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మాట్లాడారు. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కమిషన్ల కోసం వేధించడం సరికాదంటూ హెచ్చరించారు. అయినా ఎమ్మెల్యే వెనక్కి తగ్గల. ఇది అండర్జనల్ చేసుకోండి. మళ్ళీ తన తమ్ముడితో ఎంపీకి ఫోన్ చేయించి, పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తే వదిలేస్తామా? ఇది మా సామ్రాజ్యం, ఇక్కడ మేమే అధిష్టానం, మేము అడిగినట్లు 10% కమిషన్ ఇవ్వకపోతే పనులు చేయనివ్వం, డబ్బులు ఇవ్వకుండా పనులు కొనసాగిస్తే సామాగ్రి ఎత్తుకెళ్ళిపోతామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. చివరికి ఆ ఎంపీ పోలీసుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. సో దీనిపైన లోకేష్ గారి ఆఫీసు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారట. సో ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అంటే, గుంతకల్లు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు, గొమ్మనూరు జయరాం. ఈయన గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో మంత్రిగా కూడా చేశారు. సో టీడీపీ అధిష్టానం చేసిన పొరపాట్లు, ఆ పొరపాట్లు కాస్త ఇప్పుడు తప్పులుగా కనపడుతున్నాయి.
ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎన్నికలకు ముందు వస్తే టికెట్ ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధిష్టానాన్ని కూడా లెక్క చేయట్లా. ఆయన టీడీపీ ఎమ్మెల్యేనా? మరి ఎవరు? ఒక టీడీపీ ఎంపీకే ధమ్కి ఇచ్చి 10% కమిషన్ ఇవ్వాలి అని గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకుంది ఎందుకేనా? ఆ గుమ్మనూరు జయరాం అనే వ్యక్తిని మరి గత ప్రభుత్వ హయాంలో ఆయన ఆ రకంగా అట్లా వ్యవహరించిన మరి టీడీపీ ఎలా దగ్గరికి రానిచ్చిందో, ఎలా పార్టీలో జాయిన్ చేసుకుందో, ఆ గాలిలో ఆయన గెలిచాడు. మరి ఆయనేమో ఇప్పుడు ఈ రకంగా బెదిరింపు చర్యలకు ఒక ఎంపీని అంటే ఇక సాదాసీదా కాంట్రాక్టర్లు అయితే ఏం చేస్తారండి? ఆ ఎంపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళిన అధిష్టానం చెప్పిన మేము లెక్క చేయమని చెప్పేసని, లేదా సామాన్ ఎత్తుకుపోతాం మీ పనులు చేయనివ్వని చెప్పేసని అంటే చివరికి పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఎమ్మెల్యే అంత పవర్ఫుల్లా? అధిష్టానాన్ని కూడా లెక్క చేయనంత ఇదే? బాబు గారు, మీరు అండ్ లోకేష్ ప్రధానంగా మీరు గమనించవలసిన అంశం ఇదే. ముందు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఏ రకంగా ఉన్నారు అనేది ఒక డేగ కన్ను వేయాల్సిందే. లేదంటే ఇంకా ప్రజలకు ఎటువంటి మనం నాయకుల్ని అందించామని అనుకోవాలి. సో ఇప్పుడు గుమ్మనూరు జయరామన్ చూసి ప్రజలు గెలిపిలా గుర్తుంచుకోండి. అక్కడ తెలుగుదేశం పార్టీని, కూటమిని చూసి ప్రజలు గెలిపించారు. పైన చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి అనే ఉద్దేశంతో. అంతేగాని గుమ్మనూరు జయరాం మాకు ఎమ్మెల్యే కావాలని, లేదా ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక ప్రాంతంలో కావాలని కాదు. ఇక్కడ ఎమ్మెల్యేలను చూసి ఇలా పైన ప్రభుత్వాన్ని మార్చాలి, జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఉంచకూడదు అనే ఉద్దేశంతో చేశారు. మరి ఈ ఎమ్మెల్యే అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి మరలా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వస్తే ముందు ఆ కూటమిలో పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళని వద్దరికే కదా మిమ్మల్ని గెలిపిస్తుంది. సో అటువంటి పార్టీలు మారిన వాళ్ళని, పైగా పోనీ ఎటువంటి అవినీతి మరకలు లేవా అని అనుకుంటే పోనీ మంచోడులే ఎందుకులే రానిచ్చామనుకుంటే ఇప్పుడు చేస్తున్న పనులు ఇవా? ఇందుకేనా చంద్రబాబు నాయుడు గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలిపి బ్రహ్మాండంగా గెలిపించింది ప్రజలు? సో 10% కమిషన్ కావాలా? ఎందుకు ఇవ్వాలి అసలు కమిషను? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే కమిషన్ ఎందుకు ఇవ్వాలి? మీరు ఎన్నికల్లో డబ్బులు ఎందుకు పంచారు? అసలు ఎన్నికల్లో డబ్బులు పంచడం ఎందుకు? మరలా ఇప్పుడు వచ్చిన వీళ్ళని కమిషన్లు కావాలని పిండటం ఏంటి? ఈ ఒక్క నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట ఉన్న దరిద్రం ఇదే. ఇంకా మనకి రాష్ట్రంలో పనులు జరగాలి, పెట్టుబడులు రావాలి అని చెప్పేసి అంటే ఎక్కడి నుంచి వస్తారు? ఓ విధంగా చెప్పాలి అంటే రాజకీయ నాయకులు రౌడీయిజం కంటే ఎక్కువగా తయారైంది ఇప్పుడు. 10% కమిషన్ ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలండి? ఎవరైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా కానీ. ఇక్కడ ఈనాడు ఆర్టికల్లో వచ్చింది అంటే ఏంటి? 100% వాస్తవమైన దాదాపుగా ఉంటుంది. అంత క్లియర్ కట్గా ఇదిగో ఈయన ఈ విధంగా చేశాడు, ఈయన ఈ విధంగా చేశాడని చెప్పేసి వస్తే మేము లెక్క చేయమనంటే ఎవరికోసం లెక్క చేస్తారు? బాబు గారు ఏం చేయాలంటే ఇలా తోక జాడిచ్చే ఎమ్మెల్యేలు అందరికి పవర్లో కట్ చేయాలి. ఎక్కడికక్కడ ఏ అధికారి కూడా మాట వినకూడదు, డమ్మీలను చేసి పడేయాలి. అప్పుడు కానీ ట్రాక్లోకి రారు. ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు మరియు లోకేష్, మరో ప్రక్కన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి శాయశక్తిలా కృషి చేస్తూ ఉంటే ప్రజలకు మంచి పాలన అందించాలని ఈ ఎమ్మెల్యేలు చూస్తేనేమో ఈ రకమైన ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఒక రాయలసీమ కాదు, కోస్టల్ కాదు, ఉత్తరాంధ్ర కాదు, దాదాపు ప్రతి చోట కూడా ఉంది ఈ పరిస్థితి. వీళ్ళందరినీ ఏరి మొత్తానికి తోకలు కట్ చేసి పక్కన పడేయాలి. అసలు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ పార్టీ ఫిరాయింపుదారులను అస్సలు ఎంటర్టైన్ చేయకూడదు. వీళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పరిస్థితి. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కును చేర్చుకుంటే చివరికి ఇదిగో సొంత వాళ్ళ మీదే ఈ విధంగా రివర్స్ అటాక్ చేస్తున్నారు అంటే ఇకేం చెప్పాలి? ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా సరే ఒక సామాన్యుడి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు మాకు ఈ పని చేసి పెట్టండి అంటే చేసి పెట్టే పరిస్థితి ఉంటుందా? ఏమో దాదాపుగా ఉండదు. ఎందుకంటే నాకు కొంతమంది గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు పరిచయం ఉంటే వాళ్ళు కూడా చెప్పారు అసలు అతని మీద విపరీతమైన ఇది ఉందంట. ఏదో మన పార్టీని చూసి గెలిపించారు కానీ అతనికి ఇండివిజువల్గా చూసి గెలిపించిన పరిస్థితి ఏం కాదు అని చెప్పేసారు. సో దీనిని బట్టి అసలు తెలుగుదేశం పార్టీకి నాయకులు దొరక్క ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారా ఏంటి? ఒక ప్రక్కన చూస్తే తంబళపల్లిలో చూసాం కదా, ప్రధానంగా ఈ రాయలసీమలోనే ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకు కారణం ఏంటి? సో పార్టీ అధిష్టానం కూడా ఆలోచించుకోండి. 1-4 సార్లు స్క్రూటీ చేసుకోండి. ఎవరికి టికెట్ ఇస్తే మంచిది, పార్టీకి బ్యాడ్ రాకుండా ఉంటుంది అని. ఎందుకంటే పార్టీకి బ్యాడ్ సంగతి తర్వాత, ప్రజలకి అన్యాయం జరుగుతుంది అక్కడ. సో మొత్తం మీద చూస్తే ఒక ఎంపీని కూడా ఎమ్మెల్యేనే బెదరేసే స్థాయికి అధిష్టానాన్ని కూడా డోంట్ కేర్ అని అంటున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా?
సో ఖచ్చితంగా దీనిపైన అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకొని ఇట్లాంటివి ఎక్కడ కూడా రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఏ ఎమ్మెల్యే కూడా పాల్పడకుండా ఉండాలని చెప్పి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఈ వీడియో పైన 10% కమిషన్ కావాల్సిందే అని చెప్పేసి ఎమ్మెల్యే ఏదైతే అడుగుతున్నారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.